నమస్కారం. ఈరోజు అధ్యాయం 3, 4లో చాణక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చాణక్య నీతి అధ్యాయం 3. ప్రపంచంలో ఏ కుటుంబమైనా, ఎంత సద్గుణాలు ఉన్నా, ఎంత సద్వ్యవహారాలు ఉన్నా, అందులో ఏదో ఒక లోపం, ఏదో ఒక తేడా తప్పకుండా కనిపిస్తుంది. పరిపూర్ణత అనేది దేవతలకు మాత్రమే ఉంటుంది, మనుషులలో కాదు. చాణక్యుని దృష్టిలో ఈ భావం ఒక్కడికి తప్పును చూపడానికే కాదు, మన జీవితం ఎక్కడైనా మెరుగుపరుచుకోవాలి అనే సారాంశం కూడా అందులో ఉంది. ఎందుకంటే వ్యక్తి ఎంత మంచివాడు అయినా, ఎంత మంచి కుటుంబమైనా, అభివృద్ధికి, మార్పుకు, ఎదుగుదలకు ఎప్పుడూ స్థలం ఉంది. మనిషి యొక్క గొప్పతనం అతని రంగులో, రూపంలో, వంశంలో ఉండదు, అతని జ్ఞానంలో, అనుభవంలో, వినయంలో, మాటలో ఉంటుంది. చాణక్యుని మాటల్లో జ్ఞానం అనేది మనిషి అందాన్ని మించిన శోభ. జ్ఞానం ఉన్నవాడు సమయాన్ని అర్థం చేసుకోగలడు, ఏ సమయంలో ఏ పని చేయాలో తెలుసుకుంటాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటాడు. దానివల్ల అతని స్నేహాలు చక్కగా నిలుస్తాయి, శత్రుత్వం కూడా తగ్గుతుంది. అందుకే చాణక్యుడు జ్ఞానాన్ని శ్వాసతో సరిపోల్చాడు. శ్వాస లేకుండా జీవితం లేదు, జ్ఞానం లేకుండా సార్థకత లేదు. ఇంటి లోపల ఒక మంచి వ్యక్తి, ఒక జ్ఞాని, ఒక కర్తవ్యపరుడు ఉన్నా సరిపోతుంది. ఆ ఒక్కరి ద్వారా కుటుంబం మొత్తం మరింత ఉత్తేజం పొందుతుంది. ఒక శ్రేష్ఠ పువ్వు చెట్టును పరిమళింపచేసినట్టే ఒక శ్రేష్ఠుడు వంశాన్నే ప్రఖ్యాతిపరుస్తాడు. సంఖ్య అనే గొప్పతనం లేదు, విలువ అనే గొప్పతనం ఉంది. ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు ఉన్నా, మహాత్మ పేరుతో గుర్తింపు తెచ్చింది ఎవరు? ఎవ్వరూ కాదు. కాని దశరథునికి ఒక్క రాముడు చాలు చరిత్రను మార్చడానికి. మనిషి జీవితంలో సుఖం, దుఃఖం అన్నీ అలమటిస్తూ ఉంటాయి. ఏ రోజూ పూర్తి సుఖదాయకం కాదు, ఏ రోజూ సంపూర్ణ దుఃఖమూ కాదు. మంచి రోజులు వస్తే చెడ్డ రోజులు వస్తాయి, చెడ్డ రోజులు వస్తే తిరిగి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఇది ప్రకృతి ధర్మం. దానిని తెలుసుకున్నవాడు జయిస్తాడు, తెలియనివాడు విరిగిపోతాడు. ప్రతి బాధ, ప్రతి అడ్డంకి, ప్రతి కష్టంలో సహనం ఉండాలి. ఎందుకంటే అత్యంత అంధకారమున్న చోటనుంచే వెలుగు మొదలవుతుంది. వ్యవహారం మనిషి ముఖచిత్రం, మాటలు అతని మనసు ప్రతిబింబం. నెమ్మదిగా, స్నేహపూర్వకంగా మాట్లాడినవాడు శత్రువును స్నేహితుడిగా మార్చగలడు. గట్టిగా, అహంకారంతో మాట్లాడినవాడు స్నేహితుని కూడా శత్రువుగా మార్చుకుంటాడు. నీరు ముదువే అయినా కొండరాళ్లను కూడా త్రవ్వుతుంది. మాట కూడా అలాంటి శక్తే, ముదువైన శక్తి. చాణక్యుడు చెబుతాడు, శత్రువుకు కూడా చెడు చేయకూడదు. ఎందుకంటే శత్రువుకు చేసిన చెడు తనకు తిరిగి వస్తుంది. నిజమైన విజయం అనేది ఇతరుల నష్టంపై నిలబడకుండా తమ స్వీయ శ్రమతో పొందిన విజయం. విజయం మనిషి నైతికతను కోల్పోయే వరకు విజయమే కాదు. మంచి స్నేహితులు ఆపదలో కనిపిస్తారు. సుఖకాలంలో తోడుండేవారు ఎన్నో ఉంటారు, కాని కష్టాలలో నిలిచేవారే నిజమైనవారు. రాజుల కాలంలో కూడా సైన్యంలో ఉన్నవారిలో కొందరు ధైర్యవంతులు రాజును నిలబెట్టేవారు, మరికొందరు స్వార్థం కోసం రాజును అమ్మేవారు. అందుకే చెబుతున్నాడు, స్నేహం చేసే ముందు వ్యక్తి స్వభావాన్ని తెలుసుకో. వ్యక్తికి సౌందర్యం వంశంలో కాదు, గుణంలో ఉంటుంది. కోయిలకు విలువ ఆమె స్వరంలో ఉంది, రూపంలో కాదు. అలాగే మనిషికి విలువ అతని ప్రవర్తన, మాట, జ్ఞానం, కర్తవ్యంలో ఉంది. అభిమానం, అహంకారం, అధికం అన్నీ ప్రమాదకరం. రాక్షసుడైన రావణుడు జ్ఞానవంతుడు, శక్తిమంతుడు, రాజు. కాని అతి చేసినందుకు తన నాశనాన్ని తెచ్చుకున్నాడు. బలి దానానికి ప్రసిద్ధుడు, కాని అధిక దానం అతని బలహీనత అయ్యింది. ఏ మంచి కూడా హద్దు దాటితే చెడుగా మారుతుంది. అందుకే చాణక్యుడు చెప్పాడు, అతి అన్నది ఎక్కడైనా నాశనమే. మౌనం పెద్ద తపస్సు. మనిషి వివాదం, హాని, క్షోభల నుండి బయటపడాలంటే కొన్ని సందర్భాలలో మౌనం కావాలి. కోపంలో మాట్లాడిన ఒక మాట కూడా జీవితాంతం గాయం చేస్తుంది. మౌనం వలన శాంతి వస్తుంది, శాంతి వలన జ్ఞానం వస్తుంది, జ్ఞానం వలన నిర్ణయం వస్తుంది, నిర్ణయం వలన విజయం వస్తుంది. చివరిగా చాణక్యుడు తల్లిదండ్రులకు బోధించాడు, 5 సంవత్సరాల వయసు వరకు ప్రేమతో పెంచాలి, 10 సంవత్సరాల వరకు శిక్షణతో నేర్పాలి, 16 సంవత్సరాల తర్వాత స్నేహితుడిలా చూడాలి.
ఇదే పిల్లల వ్యక్తిత్వ వికాస రహస్యం. చాణక్య నీతి అధ్యాయం 4. ప్రపంచంలో ప్రతి వ్యక్తి కోరుకునేది ఒకటే: శాంతి, సౌఖ్యం, గౌరవం, ప్రేమ, విజయం. కాని చాణక్యుడు చెబుతున్నాడు, ఇవన్నీ ఒక్కసారిగా కలిగే వరాలు కాదు. ఇవి క్రమంగా సంపాదించుకునే లక్షణాలు. మనిషి ఆలోచన ఎలా ఉన్నదో, అతడి ప్రవర్తన ఎలా ఉందో, మాటల్లో ఎంత అర్థవంతత ఉన్నదో, నిర్ణయాలు ఎంత తెలివిగా ఉన్నవో, ఇవన్నీ ఒకటే అతని భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. చాణక్యుణ్ణి మార్గదర్శకత్వం ప్రకారం ప్రజ్ఞ ఉన్నవాడు మాత్రమే జీవితంలో భేదం తెస్తాడు. ప్రజ్ఞ అనేది సాధారణ జ్ఞానానికి మించినది. ఇది కాలానుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం. ఎవరి దగ్గర కూడా ఉన్నదేదైనా ఒకరోజు తరిగిపోతుంది. ధనం తగ్గుతుంది, శరీరం బలహీనమవుతుంది, యౌవనం తగ్గిపోతుంది, అధికారము మారిపోతుంది. కాని ప్రజ్ఞ అనుభవంతో పెరుగుతుంది, కాలంతో పదునవుతుంది, శాంతితో ఆలోచిస్తుంది, నిర్ణయంతో కార్యరూపం దాల్చుతుంది. చాణక్యుడు ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ చేస్తున్నాడు. మనిషికి అత్యంత అపాయాలు అతను చూసే శత్రువుల వల్ల కాదని, అతను చూడని అలవాట్ల కారణంగా. అలవాట్లు అతి చీలికగా, ఎటువంటి శబ్దం లేకుండా మనిషిని నాశనం చేస్తాయి. పానం, ఆలస్యం, అహంకారం, అసూయ, ఆగ్రహం ఇవి వ్యక్తిని గెలిచే ముందు కూల్చేస్తాయి. శత్రువులను గెలవడం సులభం, కాని మన అంతరంగపు దుష్ట అలవాట్లను గెలవడం కష్టం. మనిషి విజయం అతని ఒంటరి ప్రయాణం కాదు. దానికి సమాజం, స్నేహం, కుటుంబం, గురువు, అనుభవం, చదువు అన్నీ సహకారం కావాలి. కాని చాణక్యుడు హెచ్చరిస్తాడు, ఈ ప్రపంచంలో 3 విషయాలలో అత్యంత జాగ్రత్త అవసరం. మన జీవితంలో 3 విషయాలు అలసత్వంగా లేదా భావోద్వేగంతో నిర్ణయిస్తే భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. అవే స్నేహితుల ఎంపిక, మాటల ప్రయోగం, ధన వినియోగం. స్నేహితుల ఎంపిక. ఎవరితో స్నేహం చేస్తామో అది మన మార్గాన్ని నిర్ణయిస్తుంది. మంచి స్నేహితుడు మనను ఎదిగించగలడు, చెడు స్నేహం మనను పతనం వైపుదించే ప్రమాదం ఉంది. అందుకే చాణక్యుడు స్నేహితుడిని ఎంచుకునే ముందు అతడి స్వభావం, మనసు, నమ్మకం పరిశీలించమని హెచ్చరిస్తాడు. మాటల ప్రయోగం. మాట మన వ్యక్తిత్వానికి అద్దం. ఒక మాట మనుషులను దగ్గర చేస్తుంది, మరొక మాట దూరం చేస్తుంది. కోపంలో లేదా అహంకారంలో పుట్టిన మాటలు నష్టం చేస్తాయి. వివేకంతో, కరుణతో పలికిన మాటలు ప్రతిష్ఠ కూడా పెంచుతాయి. అందుకే మాటలను నియంత్రించడం ఒక శక్తి. ధన వినియోగం. ధనం సంపాదించడం ఒక కళ అయితే, దానిని వినియోగించడం ఇంకా గొప్ప కళ. ధనాన్ని నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తే కష్టాలు వస్తాయి. సరైన చోట పెట్టుబడి పెడితే భవిష్యత్తు నిలుస్తుంది. చాణక్యుడు ధనాన్ని సేవ చేసే సాధనం గా చూస్తాడు, గర్వం చేసే వస్తువుగా కాదు. ఇవి తప్పుగా జరిగితే పెద్ద నష్టాలు వస్తాయి, కాని సరిగ్గా జరిగితే జీవితమే మారిపోతుంది. మనిషి మాట అనేది వజ్రం లాంటిది. అది సత్యమైతే బలం, అసత్యం అయితే ఘాతం. మాటలు బంధాలు కడతాయి, మరి మాటలే బంధాలు తెగగలవు. అందుకే చాణక్యుడు చెప్పాడు, తీవ్ర కోపంలో మాట పలకరాదు, తీవ్ర ఆనందంలో వాగ్దానం చేయరాదు. ఎందుకంటే ఆ 2 పరిస్థితులు సమతుల్యత కోల్పోయిన సమయాలు. స్వార్థం లేకుండా మాట్లాడే మాటే నమ్మకం పొందే మాట. మనిషికి పరీక్షలు 2 సందర్భాలలో వస్తాయి: సంక్షోభంలో మరియు విజయంలో. సంక్షోభం మన బలాన్ని పరీక్షిస్తుంది, విజయం మన స్వభావాన్ని పరీక్షిస్తుంది. చాలామంది కష్టాలలో మంచివారుగా ఉంటారు కాని విజయంలో అహంకారాన్ని పెంచుకుంటారు. విజయం మనిషిని గర్వంతో నింపితే శత్రువులు పెరుగుతారు. విజయం వినయంతో నింపితే గౌరవం పెరుగుతుంది. చాణక్యుని ఆలోచనలో రాజపాలన కూడా వ్యక్తి జీవితంతో విడదీయరానిది. ఒక రాజ్యం స్థాపించేది యోధులు కాదు, తెలివైన మంత్రులు. అలాగే కుటుంబాన్ని నిలబెట్టేది ధనం కాదు, ధర్మం. కుటుంబంలో ధర్మం అంటే పరస్పర గౌరవం, ప్రేమ, నియంత్రణ, నమ్మకం. వీటిలో ఒకటి కూడా విరిగిపోతే ఆ కుటుంబం కదిలిపోతుంది. చాణక్యుడు పిల్లల విషయంలో మరోసారి గమనింపజేస్తాడు, పిల్లవాడు స్వభావత శుద్ధి ఉన్నవాడు, కాని అతనిని ప్రపంచం చెదరగొడుతుంది. అందుకే పసిపిల్లలకు ప్రేమ అవసరం, బాల్యానికి విద్య అవసరం, యవ్వనానికి కర్తవ్య చెప్తే సరిపోతుంది.
అతడు తన మార్గం తానే తెలుసుకుంటాడు. మనిషిని గట్టిగా బంధిస్తే అతను విడిచిపోతాడు. ప్రేమతో తోడునిస్తే ఎదుగుతాడు. ఈ అధ్యాయం చివరగా చాణక్యుడు జీవితం యొక్క రహస్యాన్ని చెబుతున్నాడు. సంతోషం అంటే సౌఖ్యం కాదు. సంతోషం అంటే ఆమోదం. మనకు ఉన్నదాన్ని అంగీకరించడం, లేనిదాన్ని దురాశతో బిగించకపోవడం, వచ్చే అవకాశాలను గుర్తించడం, వెళ్ళిపోయే వాటిని విడిచిపెట్టడం. ఇదే సమతుల్యం. ఈ సమతుల్యమే శాంతిని తెస్తుంది. శాంతి నుంచే జ్ఞానం, జ్ఞానం నుంచే విజయం. ఈరోజు మనం చాణక్య నీతి అధ్యాయాలు 3, 4లోని ముఖ్య పాఠాలు నేర్చుకున్నాం. రేపు కట్టుబడి చాణక్యుని స్మార్త విలువలైన అధ్యాయాలు 5, 6తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.